చాలా మంది మన ఓపీడీకి వచ్చే పేషెంట్స్ కంపల్సరీ ఐ డ్రాప్స్ వేసి ఎగ్జామిన్ చేయాల్సిందేనా అడుగుతుంటారు. సో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేద్దాం. అసలు ఐ డ్రాప్స్ ఎందుకు వేయాలి, వేసే ఎందుకు ఎగ్జామిన్ చేయాలనేది మీరు వివరించండి. ఐ ఎగ్జామినేషన్ అనగానే జస్ట్ అద్దాలు రాసేయడం కాదు. ఈ రోజుల్లో మనం రకరకాల జబ్బులు, కొత్త జబ్బులు అన్ని రకాలు చూస్తున్నాం. ఒకప్పుడు టెక్నాలజీ అంత లేనప్పుడు, నరం ప్రాబ్లం గురించి తెలియనప్పుడు జస్ట్ ఐ ప్రాబ్లం అంటే ఐ ఎగ్జామిన్ చేసి గ్లాసెస్ రాసిచ్చేయడం అనేది కామన్. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న వయసు నుంచే షుగర్ రావడము, బీపీ రావడము, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ శాతం మన జనాభాలో ఉంది. షుగర్ అంతగా పెరిగిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు వెనక నరం ఎఫెక్ట్ అయ్యి, రెటినా అనే నరం ఎఫెక్ట్ అయ్యి దానివల్ల విజన్ తగ్గడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి, లేదా షుగర్ మొదలైన వితిన్ 1 ఇయర్ లోపల ప్రతి ఒక్కరికి ఐ డ్రాప్స్ వేసి మనం కంటిలోని నరాన్ని చెకప్ చేయాలి. రెటినా అనే నరము మనం డైరెక్ట్గా చూస్తే సెంట్రల్ 10 to 20 degrees కనిపిస్తుంది. మనకు ఆ 10 to 20 degrees సెంటర్లో కనపడే నరంలో జబ్బు ఉండకపోవచ్చు, నరం ఎక్కడో పక్కన భాగంలో జబ్బు మొదలయ్యి ఉండొచ్చు. ఇది కనుక్కోవాలంటే మనం డ్రాప్స్ వేసి ఎగ్జామిన్ చేస్తేనే కరెక్ట్గా మనకు కంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. సో ఈ కంప్లీట్ ఎగ్జామినేషన్, ఐ ఎగ్జామినేషన్ జరగాలి అంటే డ్రాప్స్ వేసి ఆ డ్రాప్స్ వల్ల కంటిపాప పెద్దదైన తర్వాత మనము ఐలో వెనక భాగాన్ని చూడగలుగుతాము. అలా చూస్తేనే టోటల్గా ఐ ఎగ్జామినేషన్ జరిగినట్టు. సో ప్రతి ఒక్కరికి డాక్టర్ గారికి ఎవరైతే ఆ డ్రాప్స్ వేసి చూడాలని చెప్తారో ఓపిక్గా డ్రాప్స్ వేసుకొని 1 గంట 1.5 గంట పడుతుంది. తర్వాత మళ్ళీ నరమంతా డాక్టర్ గారు చూస్తే మనకు కంప్లీట్గా డయాగ్నోసిస్ అనే దానికి వస్తాము.